ఆడబాల సంతానము కొరకు కోడి కొట్టండు నేను కోడి కొట్టాను భక్తురాలా కులము చెప్పటానికి 6 మంది కుమారులు జన్మించారు. అవును తల్లి. కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడబిడ్డ సంతానము లేక నీ కోగిలి ఉంద తపస్సు పట్టి ఉన్నాను స్వామి. అమ్మ భక్తురాలా స్వామి నీకు ఏ మాత్రం ఆడవాళ్ళ సంతానం ఇచ్చినా కొన్ని ఒక సాట్లు నేను చెప్తాను ఆలోచించమ్మ భక్తురాలా. అమ్మ ఇనవే నా భక్తురాలా అది భక్తురాలా ఓ భక్తురాలా అవి తెలియో నా జన్మ అది కొంత సుఖమో ఓ భక్తురాలా అమరుకున్న రాజతి అడుగుల పాలు ఓ భక్తురాలా అమ్మ భక్తురాలా అమరితేనే ఆడ జన్మము అది కొంత సుఖము అమరుకున్న నాడజతి అడవులు బాల తల్లి పట్టిన తపస్సు వదిలి నీ యొక్క పాల్గొండా పూరి పట్టణము చేరవమ్మ భక్తురాలా. ఇదే మీ చివరి పలికలా? అవునమ్మ భక్తురాలా. అయిపోయిందా కూర అయిపోయిందన్నా నేత్రాన్ని అంచని బిరిబిరి వస్తామా గోవిందా గోవిందా ఆడబాలతో తానము తండ్రి నాకు ఆకుంటే భక్తిన కపుతో వదిలి తండ్రి పాల్గొనకపోను గోవిందా తండ్రి కుడిచే తన బాటి ప్రాణము విడిచదను అమ్మ భక్తురాలా ఆడబాల సంతానం ఇవ్వకుంటే నీ పాదబంధములు చెత్త నా ప్రాణం పైన అర్పించుకుంటాను గాని నా పాల్గొండ పట్టడానికి వెళ్ళదు స్వామి. అమ్మ భక్తురాలా ఆగు అమ్మా నీ యొక్క భక్తి మెచ్చి నీకు ఆడవాళ్ళ సంతానము అలాగనే ఇచ్చేది అలాగనే స్వామి. అమ్మ భక్తురాలా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ అమ్మ వెలువ నా భక్తురాలా హరి భక్తురాలా నా భక్తురాలా అరటి పొలములో నిమ్మ పొలములో సాధించినాడే గణవతులేటే వార శనివారము నాడు ఒక్క పొత్తులతో ఓ భక్తురాలా తల ఇంటి యోచనము చేసి పోంచయ్యారమ్మ ఓ భక్తురాలా పండితున్న పడగయాలకు బాల గర్భమును ఓ భక్తురాలా అమ్మ భక్తురాలా ఈ యొక్క అరటి పొలములు నిమ్మలు గైకొని వారి శనివారం నాడు ఒక్క బద్దులతో తలంటి స్నానం చేసి సతిబద్దులు భోజనం చేసిన మీకు అలాగే ఆడవాళ్ళ సంతానం కలిగి భక్తురాలా. అలాగే స్వామి. అమ్మ భక్తురాలా నా పాల్గొండ పట్టణానికి వెళ్ళొచ్చేది తండ్రి. నేను కూడా యొక్క కదిరి కోగులు వెళ్ళి వచ్చేదును. అలాగే రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ అక్కడ నుండి బయలుదేరలే కలవద్దులేటి స్వామి వదిలేటి బల్బల్ మిఠాయిలా బొంబాయి మిఠాయిలా లాహెర మిఠాయిలా నప్పర మిఠాయిలా
మిఠాయిరా లబ్బర మిఠాయిరా ఆందిమో శనువు నూనె కొప్పు నూనె యాప్ చేయడం సంపంగ నూనె పండారు వాళ్ళం కా ఏ కజ్జాయిలో తు బయట రే బుడ్డా కరే భాష అయిపోతుంది ఆహా మానవా తీసుకోండి కా యాప్ చేతి తీసుకోండి కదిరిపున్నానికి పరమాణం బాగా తీయగా ఉంటుందంట నువ్వు వేసుకొని తిన్నా మాకేం కర్రమ్మా అంట ఏమి ఊరు కాకండి దిగదానికి వస్తా ఖాళీ లేకే మానవా ఎవరు చేపలు ఉన్నాడు మానవా మానేది లేదు నా ఇష్టము మానేది లేదు నా ఇష్టము తాగుకుంటా ఇంకేదే నాటినా మానవా తాగుడు కాదంటున్నాం తాగుడు కాదా కాదు ఇంకేందే నేను ఆ యొక్క కదిరికోగిలి వెళ్తుండగా నాకు ఎదురు వచ్చి ఉన్నావు ఎవరు నువ్వు కదిరికోగిలి మీద అవును నేను ఎవరన్నా కానీ ఎందుకలే చెప్పు బిర్యానీ వ్యాపారానికి అడ్డం వచ్చిన వాందమా చెరువు నూనె కొప్పు నూనె యాప్ చేదా ఎందుకని బిరి చెప్పల్లా టైం లేదా అలాంటివేమి మేము వాడము వాడవా వాడము అందుకే ఇట్లా చచ్చింది వాడక నువ్వు తొండేట్లు వద్దురే ఏదో ఒకటి తీసుకో ఏం చస్తానవా ఇంటికి నా ప్రకారం తీర్లు కట్టినాయ్యా అలాంటివేమి మేము వాడము మేము ధరించము అట్లాంటివి పెట్టుకోరా పెట్టుకోం ఇంకేంది ఇది పెడతారా దానికి ఏది వాడం ఏంటివి వాడవా పొద్దున్నే బాగా జరిగిరే వ్యాపారంగా ఏ ముసలోడా గౌండ ఏంది వారైతే ఏంది వాడం యా ఊరు మందే మాది కదిరి మాది కదిరా మా క్షేత్రం కదిరి అంటున్నా కదిరా అవును కదిరిలో నాకు తెలియకన్నా ఎవరే గోపాల కొడుకు నువ్వా కాదు ఎవరు గోపాల కొడుకు కదా నిజం చెప్పు కాదంటున్నా ఇంకెవరు వెంకటప్ప మనోడా ఆహా కాదు అట్లా కూడా కాదా అట్లా కూడా కాదు ఇంకెవరు గుండ్రాయని కొడుక వెంకటప్ప గోపాల గుండ్రాయి కొడుకు కాదు ఇంకెవరు ఆ కదిరి కోవలి వెళ్తున్నటువంటి కదిరి నరసింహస్వామి తమ్ముడును మొదలెడినట్టున్నాను మద్దిలేడు స్వామి అవును ఈ మగం ఒకటి మద్దిలేడు స్వామి ఉన్నట్టుండవు నువ్వు మరి ఎలా ఉన్నాను ఇటుకి బట్టి ఇటుకాడదు ఇటుకి పిల్లలు పెరుగుతున్నట్లుండవు చమే దేవుడు అంటే అండవు కదిరి నరసింహస్వామి నువ్వు తమ్ముడు గణమదిలేట అవును కదిరిలో అంతా బాగుండరా అందరూ క్షేమంగా ఉన్నారు ఎట్లా ఉలవకాయ మెషిన్కి వేసేస్తారా ఉలవకాయ తెలీదా టౌన్ కదా బేల్దారి పనికి పోతా అంటావు కదా బేల్దారి పని అన్నా కూడా తెలియదు బేల్దారి పని కూడా తెలీదా ఏం పని చేయరా ఏం పని చేయకండి భోజనం ఎట్లా సమ్ మీకు మేము భోజనం కూడా చేయము మేము అమృతం సేవించదు అమృతమా అవును 90 ఏమి రేటు ఆహా మానవా 70 రూపాయలు 70 రూపాయలా అవును అయితే తాగుతూ ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు తాగనంటున్నాను నీలాంటి వాళ్ళు తాగుతారు మాలాంటి వాళ్ళ అవును నమస్కారం దేవతలు అనమాట ఏమి మరో పనికి వచ్చింది ఇదే ఇక్కడ ఒక భక్తురాలు వరము కావాలని తపస్సు పట్టి ఉంటే ఆమెకు ఒక వరం ఇచ్చేదానికి వచ్చి ఉన్నాను ఎవరో భక్తులను తపస్సు పట్టింటే కదిరి నుంచి ఇటుకు వచ్చినారు వరాలు ఇచ్చేదానికి అవును సమ్మె కదిరి నుంచి ఇటుకు వచ్చినారంటే ఎంత పొద్దున బస్సులు లేవు లారీలు లేవు ఆటోలు లేవు ఎట్లా వచ్చింది కరెక్ట్ సిమెంట్ లారీ ఎక్కింటావు బై బస్సులు దిగేసి నడుచుకొని వచ్చేయంటావు మరో పల్లెకి మానవా బస్సులు లారీలు ఎక్కాల్సిన కారం మాకేం పట్టలేదు ఎట్లా మేము ఎక్కడ అనుకుంటే అక్కడ మాయమవుతాం ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రత్యక్షం అవుతుంటాం మాయమయ్యే దేవతలా అవును సమే నేను మాయమయ్యే చూసిన ఇప్పుడు అట్లా మాయమైపోయి సమే చచ్చేయుడు గోపాల గోని కొడుకు దిక్కు తెలియక మానవా నేను నీ కళ్ళ ముందర మాయమైతే నీ కళ్ళు పోతాయి నీకు వన్నీళ్ళు కన్నీళ్ళు నాకు పావు చూసిన వాళ్ళకి పోతాయి అంటున్నాను ఇంకెట్లయితే కళ్ళు మూసుకొని గణముద్దులేటి స్వామి మాయం కావంటే అవుతాం కన్నీళ్ళు మూసుకొని స్వామి గణపతి రెడ్డిని ప్రార్థిస్తే మాయమైపోతా అవును మళ్ళా రాకంటే మళ్ళీ తిరిగి రావాలంటే గణముద్దులేటి స్వామి ప్రత్యక్షం కావంటే నీకు అలాగే కనపడతాం కన్నీళ్ళు మూసుకొని స్వామిని వేడుకుంటాడు ఈ దాన్ని సిరుమరంలో దందు నేరుగా గెవునూరు పని చేద్దాం అనుకుంటాడు నా కొడుకు కాయలు నించేస్తే నీకు పొద్దు కత్తి చూస్తే మాయమైపోవాలా మాయమైపోవాలి అయితే మాయమైపోతావా అలాగే మాయమవుతాను చూసుకోండి ఎక్కడ పోతాడు స్వామి గణపతి రెడ్డి స్వామి ఇప్పుడే మాయమైపోతాడు తండ్రి మహాని బావా ఎక్కడ పోతాండది కాళ్ళు నొప్పి కాదు కాళ్ళు ఇంచేస్తా నీకు మా కళ్ళ కాటికే ఉత్తేత ఉన్నట్టు ఉండవు అట్లే చూసుకొని మైపోలా ఎట్లా జరిగిన ఇంకా లేదా బిర్యానీ ఏందో చూసుకొని రా నెత్తరని ఎంచుకుండేటిగా ఎప్పుడు పోతాడు ఆయన తుండు 9 గంటల కాడ ఎత్తుకొని పోయినాడు ఇట్లా మళ్ళా ఇట్లా ఎత్తుకొస్తా అన్నాడు
యాటి కబడ్డీ అలవారినారా కదిరి దేవుడు అనమాట. ఆహాయ్ సమయ కదిరి నరసింహ గణమతి రెడ్డి స్వామి అంటావు తేరు ఎప్పుడో చెప్పు. తేరు ఈ రోజు పండగ కాబట్టి ఏడవ రోజు తేరు. ఏంది 7వ రోజు లెక్కేసుకొని చెప్తాంటారా దేవుతుడైనా? మేము అక్కడ ఉంటాం కాబట్టి మాకు తెలిసి కాబట్టి చెప్తున్నాం. అదే పొన్నమా ఈ పొద్దు కదిరి పొన్నం ఈ రోజు ఉండు ఈ పొద్దులే దేవతలు కూడా లెక్క పోతారు. కదిరి దేవుడు మహానుభావుడు అనమాట. అవును నిజ స్వరూపం ఏమిటో చూపించు తండ్రి. ఏందో ఒకటి ఎత్తుకొని పోండి వస్తా అంటే గుండెకైనా బొరికి దమ్ములు ఎత్తుకొని పోండి. మీరంతా అట్లా మళ్ళా పద్దన్నే అట్లా వచ్చేదా? మానవా మా నిజ స్వరూపం మేము చూపించము. మీలాంటి భక్తులు కోరుకొని మీకు నచ్చేట్లు మీరు చెప్తే అట్లా చేసేవాళ్ళు. కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా ఏడుగాను నిన్నే నమ్మికు ఏడుగాను నిన్నే నమ్మికు ఈయన మగ దేవుడు కాదు పాడు కాదు గేవులేరు పిల్లలు గోపాని కొడుకు హర్షాకర గోడు వీటికొచ్చి నేను గణమతి లేడు స్వామి కది నేను చెప్పుకోండి తొంగమ్మ కొడుకు వీటికే ఇవి ఎట్లా అయిపోయినాడు చూడు. 20,000 అడ్వాన్స్ తీసుకుని మహానుభావుడు కదిరి దేవుడు అంటే చెప్పా. మహానుభావుడు అంటే కదిరిలేక పాతాన్ని చెప్పే ఫస్ట్ కనిపడేది పచ్చి లోపరనా కొడుకు ఈడైతే మహానుభావుడు. అంగంలో 20,000 అడ్వాన్స్ తీసుకొని మహానుభావుడు మాట చెప్పితే తప్పడు దేవుడు అండి. ఇంకా అట్లా పచ్చి లోపల నా కొడుకు పెళ్లికి రామని చెప్పింటే పెళ్లికి వచ్చినాడు. 100 రూపాయలు మెట్లు వేసుకొని 600 మెట్లు దింకొచ్చాడు దొంగ నా కొడుకు. వీటికి వచ్చి అత్త కూతుర్ని ఇద్దరాని కట్టాన్ని కాచుకొని ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు. పెద్దదేమో ప్రేమాంగి పద్దన్నే లేకున్నాడు పరకట్ట చేతికిచ్చే దేవుడు ఈయన పరంతోనే పుట్టినాడు దేవుడు. ఆంధ్రభూషణుడు గొప్పనుడే పొలములెత్తుకొని పాల్గొండాకే చారవద్దనమ్మా పీలమ్మ కొండమ్మా. గోవింద వారవారాతని వారము నాడు ఒక్క పొద్దులతో అమ్మ పీలమ్మ కొండమ్మా. గోవింద పొలములు దీని పాల్గొండలో పవలించాడమ్మా అమ్మ పీలమ్మ కొండమ్మా. బాబు భద్రవర్య ఓమా ఏనాయనా యాళ్ళు ఇంత సన్నగా అయిపోయినావా? సన్నగా అయిపోయినావు వేళ్ళని సన్నగా అయిపోయినా సన్నగా అయిపోయినావు కదమ్మా. చెప్తారు లోకంలో ఉండదు. మీ అక్కనా మా ముఖ్యాలమ్మ ఇంతలా అయిపోయింది ముక్కు
మైకా అయి మేడ ఉండేదే ఏనాయనా యాడమ్మా యాడుండవు కనపల్లా ఏడండారా యాడుండవు ఏం కనపడతాను చెయ్యని ఇట్లా చంపు అన్న ఉండేదే ఈయన్నే ఉన్నానైనా యాడమ్మా ఏమరా బాగుండవమ్మా యాడ కన్నులు ఎంతెంతలా ఊదినాయి కన్నులు నాకు ఎదరమ్మని ఉంటాయా ఇంకేంటి మాకాలు ఇవే మా కాళ్ళు నట్టకు పుట్టినాయి నాకు ఏమని నీ కన్నులో నా వచ్చలో నీకేం కన్నులు కనపడలేదేమిరా నీకో గంగులమ్మకు పట్టిండే పొగురు నా బట్ట నీకు ప్రపంచంలో ఒకరికి పట్టిండలేదురా యాదమ్మా ఏం వాటి మన చేతులు ఇరిపని ఏడ పెడతా ఉండేది నాకు తెలిసి నేనే ఉప్పరాలు వెంకటరప్పన పెట్టుకోనింది నా చౌతే బాండాలు ముచ్చిలేపు రంగంలో 7 ఏళ్ళు పెట్టుకుంటువే మొన్న నా బట్ట ఆయమ్మకేమో పుట్టినవరా నువ్వు కన్నులేంది కాలేంది తెలదు ఏమి నీకు రోగమరా నువ్వు గంగులమ్మ ఎగిరిపడి చావనని నా బట్టలున్నారా నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ వింటే మదనపల్లికి కన్నులకు బాగలేదని అందుకని కన్నుల్లో పోలు చుక్కలు వేసినారు 3 దినాలు తెరసద్దునైనా ఇట్లా మాటలకి ఏమన్నారు గంగులమ్మ కన్నుల్లో నేసేది పోలీస్ చుక్కలా అయ్యో ఆ గంగులమ్మ సాడు నీ నోట్లో పోయా అది ఈయనకి ఆడబో చెప్పు చూస్తే అమ్మ చెప్పింది గొద్దలో పోయి మొదలా పట్టుకరా మా నాకేమో అందరికేమో పిల్లల కన్నుల్లోనే వేసేదా నేను గంగులమ్మ వట్టం ఎక్కువని మాకిద్దరికి కన్నుల్లో వేసినారు కరా అది కాదు ఇబ్బంది ఇప్పుడు చూడు బాగా కనపడతా అయ్యా నాయనా యానున్నావురా ఏడు కాదా కాదులే గుండ్రాయి అనుకోడు కానీ తిను అదే విషయం చెట్టుబాటు వస్తుందమ్మా వేసుకోకూడదు బాబు మంత్రమర్యా ఆ పరమాత్ముడు ఇచ్చిన పండ్లు పొలములు తిని పాల్గొనేందుకు పవలించుండగా నాకు స్వప్నం కనపడింది బాబు చప్పలం కనపడం మరపల్లి ఎత్తిపోయి ఆడేస్తుంది కళావతి నేను మాట్లాడేది ఏమన్నా ఎలా 2 జుట్లు వేద్దాం ఒక జుట్టు వేసుకోవడం 2 జుట్లు వేసుకొని ఒక జుట్టు ఊడబెట్టుకుని పాప అయ్యేం కళావతి నేను మాట్లాడేది చూడ మనసుల్లో కూడా నా చౌతి పెట్టా బాబు కళావతి కాదా కళ అంటే నిద్ర సమయంలో వచ్చింది కళ అబ్బు ఆ కళ బాబు ఎటువంటి కళలు కనపడినావు తల్లి అలాగే బాబు వీళ్ళెందరూ పోయినరేమో ముట్టుకుంటాలు పురుటుకుంటాలు కలలో కన్నాను తెలియాలారా ముట్టుగుడ్డాలు పురిటిగుడ్డాలు కళలో కన్నానే నా తెలియాలారా పాలాడి నేను కలలో కన్నాను ముట్టుగుడ్డలు పొట్టుగుడ్డలు పురుటుగుడ్డలు పురిటిగుడ్డలు పాలు లోకిన బంగారు తొట్లి పాలు దాపిన పాలాడి ఇదంతా ఒకే కళ బాబు అయ్యా ఇటువంటి కళలు కనపడినాయంటే ఆ పరమాత్ముడు నీకు సంతాన ఫలం ఇచ్చినట్టేమో ఖచ్చితంగా అంతేకాదు బాబు ఇప్పుడైతే ఆ ఫలములు గర్భానికి భోంచేసాను గంగులమ్మ కాడిపి తొంగి చూస్తే అప్పటి నుంచి నా కడుపులో ఎంత కదలాడనిట్లుందిరా కడుపులో ఏంది కదలాడతాయమ్మా ఎలకలు దూరినాయమ్మా అన్న ఎలకలు నాకు ఏదన్నా ఎట్ల గంగులమ్మ నాకు ఎలకలు దూరేది ఎల్లెలకల మొండ నా బట్ట అవన్నీ ఛానల్ లెక్కలు ఉంటాయి ఏమి లే ఇప్పుడు బీరువాల్ సందర్లే గుడి దూరుతుండే అవి ఇంట్లో ఎలకల అది కాదు బాబు ఇప్పుడు నేను గర్భవతిని అయ్యా గర్భవతి ఎట్లా గంగిలమ్మ అడగో చెప్తుంది మొండ నా బట్ట ఎట్లా అంట ఏం మాకు తెలిసి నువ్వు ఎట్లా గంగిలమ్మ గర్భం అట్లాంటివన్నీ చెప్తారా తెలియదు అలాగే బాబు చెప్పుమా బాబు ఎట్ల గంగిలమ్మ
ఏమమ్మా